తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేటటువంటి అన్ని విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాలు చాలా మట్టుకు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఒక రకంగా సూచిస్తూ ఉంటాయి, గోచార ఫలితాలు ఇంకో రకంగా సూచిస్తూ ఉంటాయి. జన్మజాతక ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. గోచార ఫలితాలు తమ యొక్క రాశిని బట్టి నిర్దేశించడం జరుగుతుంది. కనుక ఈ రెండూ కూడా అర్థం చేసుకోవాలి. జన్మజాతక ఫలితాలు వేరే, గోచార ఫలితాలు వేరే. ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలు మీ జీవితం మీద తప్పకుండా ప్రభావితం చేస్తూ ఉంటాయి, సూచిస్తూ ఉంటాయి. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాము. వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్ట యోగము అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక గత సంవత్సరం వీళ్లకు చాలా గడ్డు కాలం నడిచింది. దానితో పోల్చుకుంటే ఈ సంవత్సరము అదృష్ట యోగము, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే చేసే కార్యమునందు విజయం చేకూరుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు 2వ స్థానంలోను, శని 11వ స్థానంలోను, రాహు కూడా 11వ స్థానంలోను, కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నారు. కనుక ఈ సంవత్సరము టాప్ పొజిషన్లో, అదృష్ట యోగంలో ఈ వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉన్నారు. 2వ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కీర్తి వృద్ధి కూడా కలుగుతుంది. అంటే గౌరవ మర్యాదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు, మీకు ఉన్నతమైనటువంటి పదవులను ఇచ్చేయటానికి చాలామంది ఎదురు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం డబ్బుని విపరీతంగా సంపాదిస్తూ ఉంటారు. ధనానికి లోటు ఉండదు. ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ ఈ సంవత్సరం మీకు విద్యా అర్హత కలుగుతూ ఉంటుంది. చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఈ సంవత్సరము మీ జాతకము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది, పని మీద శ్రద్ధ పెరుగుతుంది. ఈ సంవత్సరము కార్యజయము కలుగుతుంది. మీరు ఏ రంగంలో రాణించినా ఆ రంగంలో మీరు విజయం సాధించేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు
పదవి ఉన్నతి లభిస్తుంది. పదవి లేనటువంటి వాళ్ళకి పదవి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. మీరు పై వాళ్ళ దృష్టికి వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. శని కూడా 11వ స్థానంలో ఉండడం కారణం చేత రోగ భయాలు తొలగిపోతాయి, భయాందోళనలు తొలగిపోతాయి. మీకు వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతాన సాఫల్యం కలుగుతూ ఉంటుంది. కార్య విజయం చేకూరుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి మీకు మన్ననలు లభిస్తూ ఉంటాయి. బంధువులు అందరూ కూడా మిమ్మల్ని త్వరగా మెచ్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. విందులు వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. సినిమా రంగం వాళ్లకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎవరికైతే అవకాశాలు లేవు అని బాధపడుతున్నారో తప్పకుండా ఈ ఉగాది తర్వాత ఏప్రిల్ మేలలో మీకు తప్పకుండా మంచి మంచి అవకాశాలు రావడము, సినిమా రంగంలో రాణించేటటువంటి లక్షణాలు ఏర్పడము, ఇవన్నీ కూడా మీ జీవితంలో తప్పకుండా జరుగుతాయి. కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి మీ జీవితం చాలా పూలబాటగా ఉంటుంది. కాకపోతే శత్రువులు మీ జీవితంలో పెరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి వృక్షానికి ఎక్కువగా రాళ్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. జీవితంలో ఎవరైనా ఎదుగుతున్నారు అని అనుకుంటే వాళ్ళను ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి అనేటటువంటి స్వభావాలు పక్కనున్న వాళ్ళకు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీ మీద నరదృష్టి, చెడు దృష్టి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ దృష్టి దోషం నుంచి మీరు అధిగమించాలి, ఈ దృష్టి దోషం నుంచి మీరు తప్పించుకోవాలి అని అనుకుంటే గనక ఈ సంవత్సరము అరిష్ట నివారణ తంత్రయాగం నిర్వహిస్తున్నాం మా పీఠమాధ్వర్యంలో. అది కూడా మార్చి 29వ తారీఖు రోజున బాసర క్షేత్రంలో గోదావరి ఒడ్డున ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు రండి, ఈ యాగంలో పాల్గొనండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల శుభం లాభం కలుగుతుంది. అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా వృషభ రాశి వారి మీద పడుతుంది. కనుక ఆ రోజున గ్రహణ సమయం కూడా సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం సమయంగా కూడా ఆ రోజున అవభృత స్నానము, అరిష్ట నివారణ తంత్రయాగము, అలాగే స్వామివారి యొక్క ప్రసాదంగా ఒక శివశక్తి స్ఫటికలింగం కూడా ఆ రోజున మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యాగంలో పాల్గొనండి. అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉపశమనం అనేటటువంటిది కలిగి శత్రుభీతి అంతా కూడా తొలగిపోతుంది. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారము, గోచార ఫలితాలు.